వృద్ధుడిగా యువకులను బట్టి ఇశ్రాయేలును బట్టి వారికి ఇచ్చిన కుమారులను బట్టి అయా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థమే నాయనా. కాబట్టి నాయన నీ బిడ్డల పట్ల మీరు చూపిన ఉచితమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ రీతిగా నాయన మొదటిగా ఈ గృహంలో మీరు అడుగు పెట్టమని ప్రార్థిస్తున్నాం అయా. ఈ గృహం అంతా కూడా నాయన నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం అయా. సియోను నుండి యెహోవాని ఆశీర్వదిస్తున్నా చెప్పాడు నా గొప్ప దేవుడా. ఇదిగోనైనా అయా నీ బిడ్డలు ఈ గృహంలో ఉంటుండగానైనా వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నైనా. వారు చేసే ప్రతి పనిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, వారి చేతుల కష్టాన్ని కూడా మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అద్భుతం చేయుమయ్యా నా జీవితం. జ్యోతిరా జ్యోతి జ్యోతి నే నమ్మియున్నానేసయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే ఫస్ట్ వెళ్ళగలరు మంచిది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తాం. జ్యోతి చక్కగా రోజు బిర్యానీ వండాలా. మాస్టర్ గారికి సంగతి రావాలి. ఇక్కడ ఏం చేయకపోతే మరి ఊరు వచ్చేస్తుంది. నీ దగ్గర లైట్ ఎక్కడే ఉంటుంది, స్విచ్లు ఉంటాయి కదా. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు ఎంతైనా నమ్మదగిన దేవుడు శూన్యంలో సృష్టిని కలుగ చేసిన దేవా నీకు స్తోత్రాలు. నమ్ముకున్నదగిన సహాయకుడు అయిన దేవా ఈ సమయం నీ గడిని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకార్యంలో అయా ఈ యొక్క సమయంలో ఈ గృహంలో మీరు వచ్చినందుకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీరుంటే ప్రభు కుటుంబానికి నాయకులు అధిపతిగా అన్ని విధాలు ఉండేది ప్రభా. ఇవే ఆధిపత్యం వహించండి ప్రభా. ఈ గృహం ప్రభా అనేకులు అభివృద్ధి చేస్తారుగా మార్చండి ప్రభా. అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా మార్చండి ప్రభా. అయా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చి నరుడు కష్టమ చేత ఆశీర్వాదం ఎక్కువ కాదన్నావు ప్రభా. ఈ ఆశీర్వాదం నిత్యం మీ కుటుంబం ఆశీర్వదించబడి సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీరు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి ప్రభా. దైవజనులందరినీ మీరు దీవించిన ఆశీర్వదింపచేయండి అయ్యా. ఇంకా బహుబలంగా నీ కృపలో వాడుకోమని ఈ కుటుంబం మీరు అయా వర్ధనింపచేయమని నీకే సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం చూపించుకుంటూ నాజరేయుడైన యేసు నామములో ప్రార్థన నీకే సమర్పించాలి. ఈ వేళకు ప్రార్థించి పొందుకొని నామ పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అయినా పదనందు కిందకి వెళ్ళిపోదాం. నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా